నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో ఉన్న పనంగాను లేచి వెళ్ళిపోయారు కోపంగాను అని చెప్పేసి ఈ రోజు మనకి తెల్లవారే ఒక వార్త. సో ఎందుకు లేచి వెళ్ళిపోయారు? సో అక్కడ డిస్కషన్ జరుగుతున్న టైంలోనే ముఖ్యంగాను ఈ ఏదైతే తిరుపతి లడ్డు కల్తీ కొవ్వుకు సంబంధించి యానిమల్ ఇది ఉంది అని అన్నారు. సో ఈ కేసు అంతా మనకు తెలుసు, అందరికి అవగాహన ఉంది. సిట్టికి సంబంధించిన దర్యాప్తులో కూడా అఫిడవిట్ ఏదైతే పెట్టారో దీనిలోని వైసీపీకి సంబంధించిన ఏ ఒక్కరి పేర్లు లేకపోవడము అది క్లియర్ గానే ఉంది, అందులో ఏమీ లేదు అని ఏదైతే వచ్చిందో దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. సో దీని మీద జనసేనకు సంబంధించిన మంత్రులు కానీ అక్కడున్న పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ ఈవెన్ నాగబాబు గారితో సహా ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకు అనేది చాలా స్ట్రాంగ్ డిస్కషన్ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన లేచి వెళ్ళారు అని అంటూ ఉన్నారు. అంటే మీరేం చెప్తారంటే నిజంగానే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అసలు వాళ్ళ డ్యూటీ ఏంటి? మంత్రులు చేయాల్సిన పని ఏంటి యాక్చువల్ గా పార్టీకి సంబంధించి? దీన్ని మనం అంటే అసలు ప్రజలకి మెయిన్ డౌట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి దాని తాలూకు క్లియర్ కట్ గా వచ్చిన నివేదికలు ఏంటి అంటే కొవ్వు అవశేషాలు ఇంకా తెలియలేదు కానీ అది మొత్తం అసలు ఆవు నెయ్యే కాదు, అది పూర్తిగా కెమికల్స్ తో తయారైంది. ఇది ఆవులు పాల ద్వారా మేగడ ద్వారా వచ్చిన వెన్న ద్వారా వచ్చిన నెయ్యి కాదు, ఇది కల్తీది అనేది తేల్చి చెప్పారు. కల్తీ అని ఒకసారి అన్న తర్వాత అందులో జంతు కొవ్వు కలిసిందా, లేకపోతే మొక్కల కొవ్వు కలిసిందా, లేకపోతే ఏ రసాయనాలు కలిసినాయా అనేది వేరే విషయం. కల్తీ అంటే కల్తీ జరిగింది అని చెప్పి ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు ఇది ఒక రకంగా వైసీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బ. నిజంగా మాట్లాడితే ఒరిజినల్ గా మాట్లాడుకుంటే కోలుకోలేని దెబ్బ. పైగా ఈ విషయంలో టీటీడీ బోర్డులో జరిగిన అక్రమాల గురించి చాలా చర్చలు జరుగుతాయి. జరిగినాయి, ఇప్పటికే జరిగినాయి. అన్ని మత ప్రచారం అన్నారా, లేకపోతే ఇంకోట బొమ్మల కరుణాకర్ రెడ్డి గురించి, అన్నిటి గురించి ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతో కొంత అవినీతి చేస్తుంది. అందులో అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అంటేనే లేదు. ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో వ్యవహారంలో వాళ్ళు ఏమైనా కల్తీ చేసుకోరేమో గాని వాళ్ళ ఇంట్లో వరకు వాళ్ళు ఏమైనా అవినీతి మంచినే ఇంటికి పంపించి కల్తీనే ఊళ్ళో ప్రజలకు తినిపించిన ఇబ్బంది లేదు. జరిగేది అదే. ఇంట్లో వరకు చేసుకోరేమో గాని వీధిలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు అవినీతి చేయడానికి సిద్ధంగా ఉంటారు. సరే, అది ఒక పెద్ద సంస్థానం టీటీడీ అనేది, ఒక రకంగా ఒక చిన్నపాటి సంస్థానం. ఈ సంస్థానంలో ఏమీ జరగకోకుండా ఎలా ఉంటాయి? ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు డాలర్ శేషాద్రి ఉన్నాడు. డాలర్ శేషాద్రికి వచ్చే జీతం ఎంత? ఆయన అంతంత పెద్ద గొలుసులు, డాలర్లు ఎలా ఆయన ఎన్ని డాలర్లు నొక్కేశాడు? అసలు ఆయనకు వచ్చిందే పేరే అసలు ఒట్టి శేషాద్రికి డాలర్ శేషాద్రి అని వచ్చిందే డాలర్లు నొక్కేశాడు కాబట్టి. అలాగే ఇక్కడ అవినీతి జరుగుతుంది కానీ జరగకూడదు. జరగకూడదు అయితే జరుగుతుంది. ఆ అవినీతి ఇంకా 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 ముదిరిపోయి అది ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. వైసీపీ ప్రభుత్వం బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే దానికి ముందు వాళ్ళ బాబాయి, ఆయన పేరేదో ఉంది, వైవి సుబ్బారెడ్డి, వాళ్ళిద్దరి హయాంలో ఎంత జరగాలో అంత జరిగింది. కాసేపు అసలు ఆయన హిందూ కాదంటారు కరుణాకర్ రెడ్డి, ఆయన క్రిస్టియన్ అంటారు, ఏవేవో మాట్లాడారు. సరే, అవన్నీ తీసి పక్కన పెడదాం. ఇప్పుడు ప్రజెంట్ విషయం ఏంటి? కొవ్వుకు సంబంధించి మేము తర్వాత ఇస్తాము కానీ కల్తీ జరిగింది అన్నారు. మరి దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలా అక్కర్లేదా? అయితే ఈ రిపోర్ట్ బయటికి రాగానే అంతకుముందంతా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ఈ కల్తీ నెయ్యి అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడారు. మాట్లాడినప్పుడు వాస్తవం ఏంటో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, సైంటిఫిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, కల్తీ జరిగింది అని వచ్చిన తర్వాత తిప్పికొట్టాలా అక్కర్లేదా? కొట్టాలి.
ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే చూస్తా నేను. మీరెందుకు మాట్లాడలేదు? ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళైనా సరే వాళ్ళ పార్టీని కాపాడుకోవటానికి బలంగా వాదిస్తున్నారు. ప్రజల కోసం కాదు, వాళ్ళ పార్టీ పేరు పోకూడదు, అక్కడ తిన్న రాబందులు బయటికి రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అంత ఇదిగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, అంత ఇదిగా వాళ్ళు బల్లగుద్ది మాట్లాడుతుంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇది ప్రభుత్వ వైఫల్యం కింద తేలుతుంది ఫైనల్ కి. ప్రభుత్వం అంటే ఎవరు? ఎమ్మెల్యేలు, మంత్రులు, మీరే కదా. అందుకని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. ఎందుకు చేయలేదు? అది ఎమ్మెల్సీలైనా చెయ్యాలి, ఎమ్మెల్యేలైనా చెయ్యాలి. పైగా పోయినసారి ఈ కల్తీ నెయ్యి ఈ గొడవ, ఈ గందరగోళం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఆవేశంగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఒక సనాతనవాదిగా ఆయన చాలా రియాక్ట్ అయ్యారు. సంప్రోక్షణ కూడా చేశారు, గుడిమెట్లు గడగడం ఇట్లాంటివన్నీ చేశారు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఇంత చేశాను కదా, నేను చేయగలిగింది నేను చేసినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు చేయరు అనే ఒక ఉక్రోషం వచ్చేసింది ఆయనకి. వచ్చేసేసి ఇప్పుడు పైగా ఈ పాయింట్ మీదనే ప్రతిపక్షాలు అధికార పక్షం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. లేని రిపోర్ట్. ఇప్పుడు అంబటి రచ్చంత అదే కదా, ఇప్పుడు ఫ్లెక్సీల గురించే కదా ఇంత గొడవ ఉంది. మరి మీరేరి అసలు మీరు మాట్లాడాలి కదా. వాళ్ళు ఉన్నది ఎంతమంది, మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది? గెలిచిన వాళ్ళు 11 మంది పెద్దగా మాట్లాడట్లా. ఓడిపోయిన వాళ్ళలో ఎంతమంది ఉన్నారు మాట్లాడగలిగిన వాళ్ళు? తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కలుగుల్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది జైలుకి పోయారు, కొంతమంది కలుగుల్లోకి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఈ బయట తిరుగుతున్న వాళ్ళని మీరు అటాక్ చేయకపోతే ఎట్లా? ఉన్న ఆ నలుగురిని కూడా వీళ్ళు కౌంటర్ చేసుకోవాలి కదా. అది పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి మీరు అందరూ ఏం చేస్తున్నారు, ఆ ట్వీట్లు ఈ ట్వీట్లు, ఆ విషయాలకి ఈ విషయాలకి ట్వీట్లు పెట్టడం కాదు, ఇది కూడా మాట్లాడాల్సిన విషయము అని చెప్పి ఆయన మాట్లాడటము. ఆయన ఒకంత ఆవేశపరుడు కాబట్టి ఆవేశంతో మీటింగ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. ఏదేమైనా ఆయన ఆవేశానికి అర్థం ఉంది. అక్కడ ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు నేను అటాక్ చేయడం అంటే ఇళ్ల మీద పడి ఎరగొట్టడం కాదు. అటాక్ చేయడం అంటే మాట్లాడండి, భావ వ్యక్తీకరణ ద్వారా. భాష ఉంది, భావ వ్యక్తీకరణ ద్వారా ఆ వచ్చిన రిపోర్ట్ ని గురించి మాట్లాడండి. మరి మాట్లాడకపోవడం తప్పు కదా. అందుకే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. సరే, ఆయన కోపం వచ్చింది అనేది పక్కన పెడితే, ఇక్కడ మట్టుకు జరిగింది కల్తీ జరిగింది, ఇది క్లారిటీ. ఇంత మన పాలల్లో అప్పుడప్పుడు కల్తీ పాలు తయారు చేస్తేనే పట్టుకుంటూ ఉంటారు, బ్యాన్ చేస్తారు, అవన్నీ మొత్తం అన్ని చేస్తారు. ఒక కల్తీ పాలు అంటే ఒక 1000 లీటర్లు తయారు చేశారు అనుకున్నాం, ఒక 1000 కుటుంబాలకి సప్లై అవుతుంది. 1000 కుటుంబాలు సఫర్ అవుతాయి. 1000 కుటుంబాలు మోసం చేసినట్టు. అదే మరి ఇప్పుడు లడ్డు అనేది వేల కోట్లు, లక్షల మంది వస్తారు, లక్షల మంది. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల లడ్డూలు, ఎన్ని కోట్ల లడ్డూలు అమ్ముడుపోయి ఉంటాయి. పైగా అయోధ్య రాముడు టెంపుల్లో ఇక్కడి నుంచి వెళ్ళి లడ్డూలు పంచారు. మరి ఇంత భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కదా. మీరు ఆ విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అందుకని సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం చేసే పనులు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే గత ప్రభుత్వం వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటానికి వాళ్ళు ఏదైనా అబద్ధాలు చెప్తే కూడా వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం కూడా మీకుంది. ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఈ కల్తీ నెయ్యి విషయంలో ఏం చేస్తే మనం పోయినసారి మాట్లాడుకున్నట్లు అసలు వీళ్ళే గోశాలలు నిర్వహించి నెయ్యి తయారు చేసుకుంటే ఏ పేజీ ఉండదు, ఏ గందరగోళం ఉండదు. ఇప్పుడు చాలా మంది మిద్దె తోటలు పెట్టుకుంటున్నారు కదా, చక్కగా పండించుకుంటున్నారు. వాళ్ళు ఏమేస్తున్నారో ఆ మొక్కలకి వాళ్ళకి తెలుసు, పండించుకుంటున్నారు. అట్లాగే టీటీడీ ఆధ్వర్యంలో మీరు గోశాలలు పెట్టి ఆవు నెయ్యి తయారు చేసుకోండి, ఉపాధి కల్పించినట్టుంటది. పైగా అంతగా మిగిలితే అమ్ముకోవచ్చు కూడా. టీటీడీ తరఫున ఎక్స్ట్రా ఇన్కమే కదా, చాలా మందికి ఉపాధి ఇచ్చినట్టుంటది.
మీరు ర్యాండమ్ గా చెక్ చేశారనుకోండి, అవును. ఎవరన్నా కల్తీ కలిపితే కూడా తెలిసిపోతుంది. అది కూడా తెలిసిపోతది కదా. ఇంకోటి గో సంరక్షణ జరుగుతుంది గో చాలా వరకు. సంరక్షణ జరుగుతుంది. ఉమ్. గోసేవ. అందుకని అన్ని రకాలుగా చూసుకుంటే మనం ఒక సమస్య వరకే మాట్లాడేసి అవును. ఊరుకుంటే ఉపయోగం లేదు. ఉమ్. దానికి పరిష్కారాలు కూడా మనం చూసినప్పుడే ఉమ్. మనం సమస్య గురించి మాట్లాడే హక్కు ఉంటది మనకి. థ్యాంక్ యూ. థ్యాంక్